మరోవైపు ఇంకో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఆవర్తనం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్తోంది. ఇక రుతుపవనాలు 3-4 రోజుల్లో రాష్ట్రానికి వస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర, దక్షిణ ఒరిస్సా తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతోనే ఇప్పుడు రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్నాయని అధికారులు చెప్పారు. అట్లనే ఇంకో 4 రోజుల పాటు జోరు వానలు పడతాయని అంటున్నారు. రేపు, ఎల్లుండి 7 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఇవాళ రేపు కురిసే వానలు ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో పడతాయని హెచ్చరించారు. ఇక రుతుపవనాలు కూడా జల్దీనే రాష్ట్రానికి వస్తాయంటోంది ఐఎండీ. కేరళ మీదుగా కర్ణాటకకు వచ్చిన రుతుపవనాలు ప్రస్తుతం రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి ప్రవేశించాయని, ఏపీలోని అనంతపురం, కర్నూలు మీదుగా నల్లగొండ, పాలమూరు జిల్లాలకు, అటెన్క తెలంగాణ మొత్తం విస్తరిస్తాయని ప్రకటించింది. రుతుపవనాల రాకకు ముందే ప్రీ మాన్సూన్ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతోని ఇవాళ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రం మొత్తం మబ్బులు పట్టినట్లుగా ఉండి కూల్ వెదర్ కనిపించింది. నల్లగొండల ఎక్కువగా 38 డిగ్రీల టెంపరేచర్ ఉంటే, ఆదిలాబాద్ లో 37, రామగుండం, వరంగల్ 35, ఖమ్మంలో 34, హైదరాబాద్ లో 32 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ వాన దంచికొట్టింది. చాలా చోట్ల రాత్రి నుంచి జోరు వాన కురిసింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయి జనం ఇబ్బందులు పడ్డారు.